అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో ఏదైనా ఒక పెద్ద పని మొదలుపెట్టాలంటే, ఒక కొత్త ప్రయాణం ప్రారంభించాలంటే అసలు మనకు మొదటగా ఏం కావాలి? మన జేబులో డబ్బుండాలా? లేకపోతే మన గుండెల్లో ధైర్యం ఉండాలా? ధనమా? ధైర్యమా? వినడానికిది చాలా మామూలు ప్రశ్నలా అనిపించొచ్చు. కాని ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే మనలో చాలామంది జీవితాలు ఈ ఒక్క ప్రశ్నకు మనమిచ్చే సమాధానం మీదే ఆధారపడుంటాయి. ఎందుకంటే మనలో ఎంతోమందికి మంచి ఆలోచనలుంటాయి, కలలుంటాయి. కాని వాటిని మొదలుపెట్టే దగ్గరే ఆగిపోతాం. ఎందుకు? మనల్నాపే ఆ మొదటి ఆలోచనేంటి? అయ్యో, దీనికి డబ్బు కావాలి కదా, నా దగ్గర అంత లేదు అని. ఈ ఒక్క ఆలోచన చాలు మనల్ని కదలకుండా కట్టిపడేయడానికి. కాని అసలు నిజం వేరేలా ఉంది. ఈరోజు ఈ విశ్లేషణలో మనం నమ్ముతున్న ఆ అపోహ ఏంటో, ఆ నిజమేంటో, మన ఆలోచనా సరళిని ఎలా మార్చుకోవాలో వివరంగా చూద్దాం. ఒక్క క్షణం మీ పనులన్నీ పక్కన పెట్టి నిజాయితీగా ఆలోచించండి. మనలో ఎంతోమంది దగ్గర అద్భుతమైన ఆలోచనలుంటాయి కదా. నేను ఫలానా వ్యాపారం పెడితే అద్భుతంగా నడుస్తుంది, ఈ ఐడియాను అమలు చేస్తే చాలా బాగుంటుంది అనే మనసులో ఎన్నో ప్రణాళికలు గీసుకుంటూ ఉంటాం. కొందరికి సొంతంగా ఏదైనా మొదలుపెట్టాలని ఉంటుంది. మరికొందరికి వాళ్లు చేస్తున్న ఉద్యోగం నచ్చక వాళ్లకి ఇష్టమైన రంగంలోకి వెళ్లాలనుంటుంది. ఇంకొందరికి ఏదైనా ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవాలనుంటుంది. ఇలా కలలు కనడంలో మనకేం తక్కువ లేదు. కాని ఆ కలను నిజం చేసుకునే దిశగా ఆ మొదటి అడుగు ఎంతమంది వేస్తున్నారు? చాలామంది ఆగిపోతారు. అక్కడే ఆ ఆలోచన దగ్గరే ఆగిపోతారు. ఏదో ఒక అదృశ్య శక్తి వాళ్ళని వెనక్కి లాగుతున్నట్టుగా ఉంటుంది. ఏంటది? బహుశా ఓటమి భయమా? లేకపోతే నలుగురు ఏమనుకుంటారోనన్న జంకా? చాలా సందర్భాలలో మనల్ని ఆపేది బయటి పరిస్థితులు కాదు, మన మనసులో ఎప్పుడో పాతుకుపోయిన ఒక బలమైన నమ్మకం. సరే, ఇంతకీ మనల్ని ఆపే ఆ నమ్మకమేంటి? అదే ఈ పెద్ద అపోహ. మన సమాజంలో, మన పెంపకంలో, మన నరనరాల్లో జీర్ణించుకోపోయిన ఒక తప్పుడు నమ్మకమిది. అదేమిటంటే, ఏదైనా సాధించాలంటే, ముఖ్యంగా ధైర్యం చేసి ఒక ముందడుగు వేయాలంటే మన చేతిలో కావాల్సినంత డబ్బు ఉండాలి అని. డబ్బు ఉంటేనే ధైర్యం వస్తుందని, డబ్బు మనకొక రక్షణ కవచంలా ఉంటుందని, ఒకవేళ మనం విఫలమైనా ఆ డబ్బే మనల్ని కాపాడుతుందని మనం బలంగా నమ్ముతాం. ఈ ఆలోచన మనకు చాలా సురక్షితంగా అనిపిస్తుంది. కాని ఇది నిజం కాదు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. వాస్తవానికి ఈ ఆలోచనా విధానమే మనల్ని మొదటి అడుగు వెయ్యకుండా ఆపుతున్న అతిపెద్ద గోడ. ఇది మనల్ని మనమే బంధించుకున్న ఒక మానసిక సంకెట్. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఇది మనం అనుకుంటున్నదానికి అసలు నిజానికి మధ్య ఉన్న తేడాను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ముందుగా ఎడమవైపు చూడండి. ఇదే మనం అనుకునేది. దీని ప్రకారం సమీకరణం డబ్బుతో మొదలవుతుంది. మన దగ్గర డబ్బుంటే అది మనకు ధైర్యాన్నిస్తుంది. ఆ ధైర్యంతో మనమొక పని మొదలుపెడతాం, అప్పుడు విజయం వస్తోంది. ఇది చాలామంది నమ్మేదారి. కాని ఇప్పుడు కుడివైపు చూడండి. అసలు నిజమిది. ఇది ఆ సమీకరణాన్ని పూర్తిగా తలకిందులు చేస్తోంది. దీని ప్రకారం ప్రయాణం మొదలవాల్సింది డబ్బుతో కాదు, ధైర్యంతో. మనలో మొదట ఉండాల్సింది ధైర్యం. ఆ ధైర్యం మనతో ఆ మొదటి అడుగు వేయిస్తుంది. ఆ అడుగు, ఆ ప్రయత్నం మనల్ని నెమ్మదిగా విజయానికి దారితీస్తుంది. ఆ విజయం చివరికి డబ్బును మన దగ్గరికి తీసుకొస్తుంది. చూశారా తేడా? మనం డబ్బును కారణమనుకుంటున్నాం. కాని డబ్బు కారణం కాదు, అది కేవలం ఫలితం. అసలైన కారణం, మనల్ని ముందుకు నడిపించే అసలైన ఇంధనం మన ధైర్యమే. మరి మనమందరం ఎందుకు ఆ తప్పుడు దారిలోనే ఆలోచిస్తూ ఉండిపోతాం? ఎందుకంటే మనం విలువల విషయంలో ఒక పెద్ద పొరపాటు చేస్తాం. మనం కంటికి కనిపించే, చేత్తో లెక్కపెట్టగలిగే ధనానికి ఎంతో విలువ ఇస్తాం. కాని మన కంటికి కనిపించని, మన లోపలుండే శక్తి అయిన ధైర్యానికి అంత విలువ ఇవ్వం. ఒక్కసారి ఆలోచించండి. డబ్బు అనేది ఒక బయటి వనరు. అది ఈరోజు మన దగ్గర ఉండొచ్చు, రేపు పోవచ్చు. కాని ధైర్యమనేది మన అంతర్గత ఆస్తి. దాన్ని మన దగ్గరుండి ఎవ్వరూ తీసుకెళ్లలేరు. మనమెప్పుడు మనంతో ఇలా అనుకుంటాం, నా దగ్గర డబ్బు లేదు, అందుకే నేనేమీ చెయ్యలేను. కాని మనమెప్పుడైనా ఇలా అనుకున్నామా? నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కాని నాలో కొండంత ధైర్యముంది, దాంతో నేను ఏదైనా సాధించగలను అని. ఈ చిన్న ఆలోచనా మార్పే మనల్ని బంధించిన సంకెళ్లను తెంచుతుంది. సరే, ఇదంతా సిద్ధాంతపరంగా వినడానికి చాలా బాగుంది. ధైర్యం ముందు, డబ్బు తర్వాత అనడం మంచి మాటే. కాని నిజ జీవితంలో ఇది సాధ్యమేనా అని మనకు సందేహం రావచ్చు. అందుకే ఇప్పుడు మనం కేవలం మాటలు కాదు, ఒక నిజ జీవిత ఉదాహరణను చూద్దాం.
ఒక సామాన్యమైన వ్యక్తి నుండి ఒక అపారమైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒక గొప్ప వ్యక్తి కథను విందాం. ఆయన జీవితం మనందరికీ ఒక పెద్ద పాఠం. ఆయనే ధీరుభాయ్ అంబానీ. ఒక్కసారి ఊహించుకోండి, ఈరోజు మనం చూస్తున్న లక్షల కోట్ల రిలయన్స్ సామ్రాజ్యం ఒకప్పుడు కేవలం ఒక వ్యక్తి మనసులో పుట్టిన ఒక చిన్న కల. ధీరుభాయ్ అంబానీ భారతదేశంలో ఒక పెద్ద పెట్రోలియం కంపెనీ పెట్టాలని కల కన్నప్పుడు ఆయన బ్యాంక్ ఖాతాలో కోటానుకోట్లు లేవు. ఆయన కల ఏమైనా చిన్నదా? కాదు. దేశ పెట్రోలియం రంగం గతిని మార్చేయాలంత పెద్దది. కాని ఆయన జేబులో ఉన్నది మాత్రం చాలా తక్కువ. అంటే మనలో చాలామంది ఎలాగైతే పెట్టుబడి లేదు అనే సమస్యతో ఆగిపోతారో, ఆయన ముందు కూడా అదే అతిపెద్ద సమస్య ఉంది. ఒకవేళ ఆ రోజు ధీరుభాయ్ అంబానీ కూడా మనలాగే నా దగ్గర డబ్బు లేదు, ఇంత పెద్ద కలలు కనడం నా వల్ల కాదు అని అనుకునుంటే ఏమయ్యేది? ఈరోజు రిలయన్స్ అనే కంపెనీయే ఉంటేది కాదు కదా. ఆయన సమస్యను చూసి భయపడి ఆగిపోలేదు, దాన్ని ఎదుర్కొనే మార్గం గురించి ఆలోచించారు. ఈ స్లైడ్ ఆయన ప్రయాణాన్ని 4 దశల్లో మనకు స్పష్టంగా చూపిస్తుంది. మొదటిది, ఒక గొప్ప కల, ఒక పెట్రోలియం కంపెనీ. రెండవది, అందరూ ఎదుర్కొనే సాధారణమైన అడ్డంకి, పెట్టుబడి లేకపోవడం. ఇప్పుడు 3వ దశ వస్తుంది. కథను మలుపు తిప్పిన అసలైన ఘట్టమిదే. ఆయన ఆయుధమేంటి? పెట్టుబడిదారుల దగ్గరకు వెళ్లి ఆయన ఏం చూపించారు? తన బ్యాంకు ఖాతా చూపించలేదు. తన ధైర్యాన్ని, తనమీద తనకున్న అపారమైన ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. ఆయన మాటలోని నిబద్ధత, ఆయన కళ్లల్లోని నమ్మకం చూసి పెట్టుబడిదారులు డబ్బు పెట్టడానికి ముందుకొచ్చారు. నా దగ్గర ఇప్పుడు డబ్బు లేకపోవచ్చు, కాని నా ఆలోచనలో బలముంది, నామీద నాకు నమ్మకముంది, నేను ఇది చేసి తీల్తాను అనే ఆయన ధైర్యమే వాళ్లకు భరోసానిచ్చింది. దాని ఫలితమే 4వ దశ, రిలయన్స్ అనే ఒక మహా సామ్రాజ్యం. కాబట్టి మనమిక్కడ చాలా స్పష్టంగా గ్రహించాల్సిన విషయం ఒక్కటే: ధీరుభాయ్ అంబానీ విజయానికి పునాది డబ్బు కాదు, ఆయన అచంచలమైన ధైర్యం. పెట్టుబడి లేదు అనే చేదు నిజాన్ని చూసి వెనకడుగు వెయ్యకుండా ఆ పరిస్థితిని ఎదిరించి నిలబడగలిగే ధైర్యం, తన కలను బలంగా నమ్మి దాన్ని నిజం చేసుకోవడానికి ఎలాంటి రిస్కైనా తీసుకునే ధైర్యం. ఆ ఒక్క ధైర్యమే ఆయనొక వ్యాపార సామ్రాజ్యానికి తిరుగులేది చక్రవర్తిగా నిలబెట్టింది. ధీరుభాయ్ అంబానీ గారి కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమిదే. మన అసలైన ఆస్తి బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మన గుండెల్లో ఉండే ధైర్యం. సరే, ఇంతకీ ఈ ధైర్యం అంటే ఏంటి? చాలామంది అనుకున్నట్టు భయం లేకుండా ఉండటమా? కాదు, అస్సలు కాదు. భయం లేని మనిషి ఉండడు. మనందరికీ భయాలుంటాయి. ఓడిపోతామేమో అని భయం, నష్టపోతామేమో అని భయం, నలుగురు నవ్వుతారేమో అని భయం. నిజమైన ధైర్యమంటే భయం లేకపోవడం కాదు. ఆ భయాలున్నప్పటికీ వాటిని జయించి ముందుకడుగు వేయగలగడమే నిజమైన ధైర్యం. ఇప్పుడు దాని గురించి ఇంకాస్త లోతుగా మాట్లాడుకుందాం. ఈ నిర్వచనం చూడండి. ధైర్యానికి ఇంతకంటే సరైన అర్థం ఉండదేమో. మన దగ్గర డబ్బు, సరైన మనుషుల పరిచయాలు, కావలసినంత అనుభవం, ఇలాంటి బయట వనరులు ఏవీ లేనప్పుడు కూడా కేవలం నేను చెయ్యగలను అనే ఒకే ఒక్క నమ్మకంతో మొదటి అడుగు వేయడానికి కావలసిన అంతర్గత శక్తినే ధైర్యమంటాం. అదెక్కడి నుండి వస్తోంది? మన ఆత్మవిశ్వాసం నుండి పుడుతుంది. మన మీద మనకు, మన ఆలోచన మీద మనకుండే గట్టి నమ్మకం నుండి వస్తుంది. పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా మనల్ని మనం బలంగా నమ్ముకోవడమే ధైర్యం. ధైర్యం అనేది కేవలం ఒక పదం కాదు, అదొక శక్తి. అది మనకు ఎన్నో ఇస్తుంది. ముందుగా అది మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. నేను దీనికి అర్హుడిని, నేనిది చెయ్యగలను అని మనల్ని మనం నమ్మేలా చేస్తుంది. ఆ నమ్మకం మనల్ని కట్టిపడేసిన సంఖ్యలను పెంచి మొదటి అడుగు వేసే శక్తినిస్తుంది. అంతేకాదు, ధైర్యం మనకు రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. చాలామంది సురక్షితమైన దారిలోనే జీవితాంతం నడవాలనుకుంటారు. కాని గుర్తుంచుకోండి, గొప్ప విజయాలు ఎప్పుడూ ఆ సురక్షితమైన దారిలో రావు. ఒకవేళ విఫలమైతే ఏమవుతుందో అనే భయాన్ని జయించి, ఏమైతే అదైంది, ప్రయత్నించి చూద్దాం అని ముందుకు దూకేలా చేసేదే ధైర్యం. సరే, ఇప్పటివరకు మనం ధైర్యం యొక్క ప్రాముఖ్యత ఏంటో, దానికి ధీరుభాయ్ అంబానీ జీవితం ఒక గొప్ప ఉదాహరణని చూశాం. మరిప్పుడు ఈ పాఠాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? ఈ విశ్లేషణ నుండి మనం ఇంటికి తీసుకెళ్లాల్సిన అసలైన సందేశం ఏంటి? ఇప్పుడు మన ప్రయాణం గురించి, మీ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశం ఈ ఒక్క వాక్యంలో ఉంది. మీ జీవితంలో మొదటి ప్రాధాన్యత డబ్బుకు ఇవ్వకండి. నా దగ్గర ఓ 10 లక్షలు జమ అయ్యాక నేను ఆ వ్యాపారం మొదలు పెడతాను, సరైన సమయం వచ్చినప్పుడు చూద్దాం అని వాయిదా వేయకండి. ఎందుకంటే ఆ డబ్బు వచ్చిన తర్వాత అనేది ఎప్పటికీ రాకపోవచ్చు. డబ్బు కోసం వెతకడమంటే ఒక నీడను పట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటిది. మీరు నీడ వెంట పరిగెడితే అది కూడా మీతో పాటే పరిగెడుతుంది, మీకు ఎప్పటికీ దొరకదు.
మరి ఏం చేయాలి? చాలా సులభం. ధనం కోసం వెతకడం ఆపి మీలో ఉన్న ధైర్యాన్ని వెతకండి. దాన్ని తట్టిలేపండి. మీ కల మీద మీకు నమ్మకం ఉంటే, మీ ఆలోచన మీద మీకు విశ్వాసం ఉంటే, ఇంకెవరికోసమో దేనికోసమో ఆగాల్సిన పనిలేదు. ధైర్యంగా మీ మొదటి అడుగు ముందుకు వేయండి. గుర్తుంచుకోండి, ఆ అడుగు వేయడానికి మీకు కావలసింది బ్యాంకులో లక్షలు కాదు, మీ గుండెల్లోని ధైర్యం మాత్రమే. చివర్గా ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. బాగా ఆలోచించండి. డబ్బే మన వెంట పడాలంటే, డబ్బే మనల్ని వెతుక్కుంటూ రావాలంటే మనం దేనిని వెంబడించాలి? దేని వెంట పరిగెత్తాలి? సమాధానం మీ అందరికిప్పుడు స్పష్టంగా తెలిసే ఉంటుంది. మనం డబ్బును వెంబడించకూడదు. మన కలను, మన అభిరుచిని, మన ధైర్యాన్ని వెంబడించాలి. మనం మన పనిని ధైర్యంగా, నమ్మకంగా, ఇష్టంతో చేసినప్పుడు విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ విజయంతో పాటు డబ్బే మన వెంట పరిగెడుతుంది. కాబట్టి ధనాన్ని కాదు, ధైర్యాన్ని సంపాదించండి. అదే అసలైన శాశ్వతమైన సంపద.